ఇమోబిలైజర్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడానికి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కార్ అన్లాక్లో ఉంది. లాక్ చేస్తున్నాను చూడండి. లాక్ చేయగానే అక్కడ ఇండికేటర్ చూసారా, ఒక 15 సెకండ్స్ అలా కంటిన్యూగా ఆన్లోనే ఉంటుంది. మనం లాక్ చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి బ్లింకింగ్ మొదలవడం. చూడండి 1 2 3 ఒక జస్ట్ లాక్ చేసిన ఒక 15 సెకండ్స్కి స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, ఇంకా నిమిషానికి 30 సార్లు ప్రతి 2 సెకండ్కి ఒకసారి ఇలాగా కంటిన్యూగా ఆన్ ఆఫ్ అవుతూనే ఉంటుందండి. ఇది ఇలాగా వర్క్ అవుతుంది అంటే కార్కి సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది అనమాట. చూసారు కదా ఎలా కనిపిస్తుందో చీకట్లో కూడా. చూసారా, ఓల్డ్ మోడల్ ఇన్నోవాకి ఇమోబిలైజర్ ఇదిగోండి స్టీరింగ్ దగ్గర ఇచ్చారు. ఇప్పుడున్న లేటెస్ట్ కార్లు అన్నిటికీ కూడా ఇమోబిలైజర్ ఇలా డాష్ బోర్డు మీదే ఇస్తున్నారండి. ఎందుకంటే పర్టికులర్గా యాక్టివ్లో ఉందా లేదో తెలుసుకోవడం కోసం. ఇది ఏం పని చేస్తుందంటే, కార్ పార్కింగ్ చేసిన తర్వాత కార్ని ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తే అలారం రేజ్ అవుతుందండి. ఎందుకంటే మనం రిమోట్తో ఆపరేటింగ్ చేసేటప్పుడు బజర్ సౌండ్ కానీ లైట్లు కానీ వెలుగుతాయి కదా. ఎవరైనా దొంగతనం చేయడానికి కార్ డోర్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసినా, కారుకి ఇవ్వాల్సిన తాళం కాకుండా వేరే తాళంతో కార్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినా సరే ఇది అలారం రేజ్ అవుతుంది అనమాట. ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. ఇమోబిలైజర్ కారు ఆఫ్లో ఉండేటప్పుడు కంపల్సరీగా బ్లింకింగ్ అవుతూ ఉండాలండి. ఇది ఎలా యాక్టివేట్ అవుతుందో చెప్పాను కదా లాక్ వేసేటప్పుడు. కానీ కారు రన్నింగ్లో ఉండేటప్పుడు ఈ ఇమోబిలైజర్ లైట్ అసలు వెలగకూడదు. కారు మనం రన్నింగ్లో ఉండేటప్పుడు ఈ ఇమోబిలైజర్ లైట్ వెలుగుతుంది అంటే కారుకి సంబంధించిన సెక్యూరిటీ సిస్టమ్స్లో ఏదో లోపం ఉందని, ఇంకొకటి ముఖ్యంగా బ్రేకింగ్ సిస్టమ్ కూడా లోపంలో ఉంటేనే, అంటే బ్రేక్ బ్యాండిల్స్ అరిగినా, బ్రేక్ బ్యాండిల్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, హ్యాండ్ బ్రేక్ సరిగ్గా దించకపోయినా, హ్యాండ్ బ్రేక్స్ ఎలాగ లైట్ వెలుగుతుంది కానీ బ్రేకింగ్ సిస్టమ్కి సెక్యూరిటీ సిస్టమ్కి ఇది ముడిపడి ఉంటుంది. ఎక్కువ హైలీ సెన్సార్లు ఉంటాయి కదా, కొంచెం హైయర్ బళ్ళు, వాటికైతే ఇది బాగా అనుకూలంగా పనిచేస్తుందండి. ఇది ఇమోబిలైజర్ లైట్ యొక్క పనితీరు. ఓకే అండి, నమస్తే.